పరిస్థితి మొత్తం మీద బీసీల ఉద్యమాన్ని ఉధృతం చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే బీసీ నాయకులంతా ఏకమవుతున్నారు. బీసీకి సంబంధించినటువంటి నినాదాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తీసుకెళ్లేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో బీసీ నేతలంతా కూడా మోతా రోహిత్ నోడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. యూత్ కాంగ్రెస్ సంబంధించిన నాయకులు. సో రోహిత్ గారు ఎట్లా చెప్తారు, బీసీలంతా ఐక్యమైనట్టేనా, బీసీ బంద్ సక్సెస్ అయినట్టేనా? ఇవాళ 100% రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఒక గొడుగు కిందికి వచ్చి ఈరోజు మరి బీసీ బంద్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. తప్పకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీసీ సమాజం మొత్తం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తుంది. బీజేపీ వాళ్ళు బంద్లో పార్టిసిపేట్ చేస్తామని చెప్పుడు కాదు, వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. దమ్ముంటే చిత్తశుద్ధి ఉంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి మీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి బీసీ బిల్లుకి మద్దతు తెలపాలని తెలుపుతున్నాం. రైట్, ఇది మొత్తం మీద బీసీ నాయకులంతా కూడా ఏకమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీసీలను ఎట్టి పరిస్థితుల్లో ఐక్యం చేస్తాం, బీసీలను ఐక్యం చేసి ఖచ్చితంగా బీసీ బిల్లుకు మద్దతు వచ్చేంత వరకు మేమందరం కూడా ఫైట్ చేస్తామంటూ బీసీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.